ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు, డాక్టర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే ప్రతి ఒక్కరూ ఒకప్పుడు దెబ్బలు తిన్నవాళ్లే. చిరిగిన చొక్కా అయినా వేసుకోగాని మంచి పుస్తకం కొనుక్కో అన్న సూక్తి ఎంతమందికి గుర్తుంది? పండక్కి ఇంటికెళ్ళాము, కానీ ఏదో వెళ్తి ఎందుకో దోస్తులందరినీ కలవాలనిపించింది. 10 మంది దాకా ఫోన్ చేసినా అక్కడ ఇక్కడ ఎందుకు, మనం చదువుకొని మనందరం మొదటిసారిగా కలిసిన స్కూల్లోనే కలుసుకుందామనైతే అందరం స్కూల్కి వెళ్ళినాము. ఇదే మా దాసరపల్లి ప్రాథమిక పాఠశాల. ఎదురుగానే పెద్దబడి ఉంటుంది. ఈ స్కూల్లో చుట్టూ 4 ఊళ్ళ నుంచి వచ్చేటోళ్ళు. అప్పట్లో మస్తు మంది వచ్చేటోళ్ళు. అసలు ఆడుకోవడానికి ప్లేస్ సరిపోయేది కాదు. ఈ స్కూల్కి ఒక కళ ఏంది అని అంటే, ఈ బోరింగు ఒక తాడి చెట్టు ఉండేది. ఆ తాడి చెట్టు పోయింది, ఈ స్కూల్ కళ కూడా పోయింది. అప్పుడు ఆడుకోవడానికి ప్లేస్ సరిపోయేది కాదు. ఇప్పుడు ప్లేస్ ఉన్నా కూడా అసలు పిల్లలే లేరు. మేము కలిసి చదువుకున్నప్పుడు జరిగిన విషయాలన్నిటినీ ఒకసారి నెమరు వేసుకొని, అప్పుడు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా జరిగింది అని కాసేపు అయితే ముచ్చట్లు పెట్టుకున్నాం. గొడవలు కూడా జరిగినాయి. మళ్ళా ఇంతకీ మా స్కూల్ పేరు చెప్పలేదు కదా. కమ్మపల్లి పెద్దబడి అంటే అందరికీ తెలుసు చుట్టూ 4 ఊళ్ళల్లో. రోజులైతే మస్తు తొందరగా గడిచిపోతున్నాయి. మేము చదువుకోవడానికి వచ్చిన ఈ బడికి మళ్ళీ మా పిల్లల్ని ఎత్తుకొని వచ్చినాం. మస్తు అనిపించింది ఉన్న కాసేపైనా. ఇంతకీ వీడియో చూడగానే మీకు ఏమనిపించింది కామెంట్ చేసి వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.